కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్మెన్పేటలో టీడీపీ నేతపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గుడ్మెన్పేట సెంటర్లో టీడీపీ నేత వేసిపోగు ఇమ్మాన్యుయల్పై కత్తులు రాళ్లతో మూకమ్మడిగా దాడి చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపై కూడా కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనతో ఇమ్మాన్యుయల్తో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో వైసీపీ నేత రాజేష్తో జరిగిన స్వల్ప ఘర్షణకు కొనసాగింపుగా ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఇమ్మాన్యుయల్ ఆరోపించారు. దాదాపుగా 15 మంది తనపై దాడి చేశారని వైసీపీ నేత రాజేష్ ఎలీషా ప్రోద్బలంతోనే దాడి జరిగిందని తెలిపారు. బాధితులను కూటమి నాయకులు పరామర్శించారు. కూటమి నాయకులు గొడవ ఏందో తెలియదు. మా తమ్ముడు ఇమానేలు వేసిపోక ఇమానేలు అబ్బాయి రాము గారు వెనకాల తిరుగుతారండి. తిరుగుతుంటే మా తమ్ముడిని ఏదో చెయ్యాలి, పొడవాలి, నరకాలని ఎక్కువ మావిళ్ళ ఎలిషనండి వాళ్ళని ప్రసాకించి చేసి ఆ అబ్బాయి చేశాడండి కార్యక్రమం. ఆ అబ్బాయినండి మావిళ్ళ ఎలిషన్ అబ్బాయి. మరి మన్నేపల్లి కుటుంబం మొత్తం వాళ్ళ మేనల్లుళ్ళు అందరూ వచ్చారు సార్. వచ్చి మా తమ్ముడిని మట్టుకు మా వేసిపోగుల కుటుంబాన్ని అన్న వాళ్ళ మట్టుకు ఉండకూడదు. రాజకీయగా వైసీపీ రాజకీయాలు వాళ్ళు, మేమేమో టీడీపీ. మమ్మల్ని ఎవరిని ఉంచకూడదు, ఎందుకు ఉంచాలి వేసిపోగ హిమాలయాలని వీళ్ళని ఈ కుటుంబ సభ్యులను ఉంచకూడదని కత్తులతో రాళ్లతో దాడి చేశాడండి. బాగా ఇబ్బంది పెట్టేశారు. మా తమ్ముడికి వెనకాల గాయమైంది. వేసిపో కొండయ్యకి తల పగిలిందండి. అసలు ఎచ్చలు వేడిగా నన్ను కూడా బెళ్ళపీటకి తెచ్చాడు. నన్ను పడపోయి నన్ను నరకపోయేలోకి మా తమ్ముడు అడ్డం వచ్చాడండి. ఏంటని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. చింటుకు కూడా తగిలిందండి. బాగా రౌడీనం చేసి పేటలో అందరిని భయభంతులుగా చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాము గారు వచ్చిన తర్వాత ఆ వార్డు ఇన్ఛార్జి నాకు ఇస్తే నేను ఎక్కడ జనాలని అందరూ చదువుకోవాలి, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు అట్టా కాకుండా రౌడీజంగా చేసి మామిళ్ళ ఎలిషన్ అతను కత్తులతో రాళ్ళతో దాడి చేయించి వాళ్ళ వల్ల ఎలిషా వల్ల నాకు ప్రాణహానిగా ఉంది. క్రాంతి అనే అతను, వన్సింగ్ అనే అతను, తేజ అనే అతను, పెదరాజా చినరాజా, జయ అనే అతను కత్తులతో దాడి చేశారు. మన 31 నైట్ కూడా దాడి చేస్తే మా వాళ్ళు అక్కడ ఉండి సరి చేశారు. అయినా సరే వీళ్ళు బతకకూడదు, వాళ్ళ కుటుంబం బతకకూడదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు